అలాగే మనకి పాఠశాలకి కొత్తగా వచ్చినటువంటి పద్మజ మేడం గారికి, అలాగే వాళ్ళ హస్బెండ్ మోహన్ గారు మా ఫ్రెండేనండి. ఈరోజు ఈ కార్యక్రమం ఉందని తెలియదు అసలు. యాక్చువల్గా ఒక ఉపాధ్యాయునికి ఏంటంటే ఎవరైనా సరే స్కూల్కి వచ్చిన తర్వాత తమ వంతు పిల్లల్ని డెవలప్ చేయాలనే కోరుకుంటారు. ఆ వచ్చినటువంటి ఆ 8 సంవత్సరాల కాలం కానివ్వండి, 2 years కానివ్వండి, ఏదో కొంత చెప్పాలి. మనదైన ముద్ర పిల్లల మీద వేయాలి. ఫలానా మాస్టర్ ఈ రోజున ఆ రోజు చేయబట్టి ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉండగలిగామనేటటువంటి ఫీలింగు ఆ ఊరి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ మనసు కత్తుకుపోతూ ఉంది. యాక్చువల్గా నేను ఇప్పటికి 27 years సర్వీస్. ఈ సర్వీస్లో నేను హై స్కూల్ హెచ్ఎంగా ఎఫ్ఎస్సీ తీశాను 10 years. నాకు చెప్పినటువంటి పిల్లలు మా మేడం గారు కూడా చూస్తుండేవాళ్ళు ఇక్కడికి. యాక్చువల్ సింగపూర్లో కూడా ఎస్ఐలు, పోలీసులు, మిలిటరీ, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాల జాబ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సింగపూర్ నుంచి వచ్చి కూడా వాళ్ళు బాక్స్ తీసుకొని, స్ట్రీట్ బాక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళారు అన్నమాట. అలాంటి రిలేషన్ ఉంటుంది. అది కేవలం మనం పిల్లలతో మనం మమేకమై చేయగలిగే ఆ యొక్క స్నేహభావం మిత్రుల్లాగా ఉండాలి. టీచర్కే సాధ్యం ఎవరితో. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం గడిపేది కూడా మాత్రమే. మేము యాక్చువల్లీ ఇక్కడ అందరినీ కూడా ఎలా పిలుస్తామంటే పేరు చివరిన అక్కాయ అని పిలుస్తాం. సున్నాకాయ అని, మిల్సి అక్కాయ అని అలా. ఎందుకంటే వాళ్ళల్లో ఆ సోదరభావం ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నట్లు ఆ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళు తినడానికి తీసుకొచ్చింది కూడా తీసుకొచ్చి నాకు పెడతారు. ముందు నాకు ఇచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నమాట. అది రాసిపెట్టి మళ్ళీ తర్వాత తిరిగి వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అంత క్లోజ్గా ఉంటేనే వాళ్ళు మనతో మింగిల్ అయిపోయి మనం చెప్పినట్టు వాళ్ళు వినగలుగుతారు. అలా చాలా 8 years అంటే చాలా తక్కువ కాలం, చిన్న తాళం అనిపిస్తుంది. చాలా నాకు ఎలా ఉందంటే నేను వచ్చి జాయిన్ అయిపోయాను అన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు బాగా వర్షం, ఆ బండి తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టేస్తాను. ఈవినింగ్ కూడా మేడం గారు వాళ్ళు ఇద్దరు చూశాను. వెంకయ్య మాస్టర్ ఉన్నారు, వచ్చి జాయిన్ చేసి ఆయన పాపం వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మాట రాకుండా అందరూ కూడా ఈ ఊళ్ళో వాళ్ళు కానీ, అలాగే మేడం గారు వాళ్ళు కానీ, తోటిగా వచ్చినటువంటి మా శంకరరావు మాస్టర్ కానీ చాలా చక్కగా చూస్తారు. అలాగే మేము ఎన్నుకున్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్లు కూడా షారోన్ రాణి గారు కానీ, అలాగే ఉషారాణి గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. అలాగే ఎస్ఎంసీ మెంబర్స్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఒక ఎస్ఎంసీ మీటింగ్ పెట్టాలంటే అందరూ కూడా సహకరించేవాళ్ళు. ఒక ఫోటో కావాలి మేడం గారు అందరూ వచ్చి ఉంచేవాళ్ళు. ఎందుకు ఏంటి అని అడిగేవాళ్ళు కాదు. ఇక్కడ చాలా మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించాం. అలాగే జగనన్నకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేశాం. అలాగే మేడం గారు కూడా ఎంతో కష్టపడి వచ్చే పెన్షన్స్ కూడా ఇక్కడే పెంచేవాళ్ళు పాపం. అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరూ కూడా మాది మీది అని కాకుండా అందరం కలిసిపోయి చేసుకునేవాళ్ళు. మాకు ఏదైనా ఎక్స్ట్రా వచ్చి స్కూల్ లేదనుకోండి తీసుకొచ్చి పాపం మేడం గారు ఇంట్లో పెట్టేవాళ్ళు. చిక్కీస్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలా కలివిడి లేకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి ఫీలింగ్ ఇంకో చోట రాదు. నేను అక్కడికి వెళ్ళాననే కానీ మనసంతా ఇక్కడే ఉంది. ఎలా ఉందో స్కూల్, ఎలా ఉన్నారా అని. ఇంత స్వేచ్ఛగా, ఇంత ఫ్రీగా ఎక్కడా కూడా ఉండలేము. ఆ విధంగా మనం కలవలేము. నేను పనిచేసిన 8 yearsలో కూడా మ్యాక్సిమం బయటే ఉండేవాళ్ళం. అందరితో కలిసి అందరూ వచ్చేవాళ్ళు, అవసరమైన అడిగి తీసేవాళ్ళు. నాని అనే భేదం లేకుండా అందరం ఉదయం కలిసాం. ఏ చిన్న ఫంక్షన్ పిలుస్తాం నన్ను పిలిచేవాళ్ళు. వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళం. అందరితో కలిసిపోయేవాళ్ళం. అంత చక్కగా చూసుకున్నందుకు ఈ ఊరికి, అలాగే గ్రామస్తులకి, ఇప్పుడు పిల్లలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలా ఇది సహజంగా ఒక ఉపాధ్యాయుడు తన జీవితంలో ఎదుర్కొనేటటువంటి దయనీయమైన సంఘటన. ఒక రకంగా విడిచి 8 years ఒక ఫ్యామిలీలో ఉండి బయటికి వెళ్ళిపోవడం అంటే బాధాకరమైన విషయం. కానీ జీవితం, ఈ ఉద్యోగం అనే బాటలో ఇది తప్పదు. మనం ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కేంత వరకు మనం అందరితో కలిసి కూర్చుంటాం. మన స్టేజ్ రాగానే ఆటోమేటిక్గా మనం దిగి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మిగతా జర్నీ సాగుతుంది. అలాంటిదే ఇది కూడా, జీవితం కూడా అంతే. మనం ఫ్యామిలీలో పుడతాం, మన టైం రాగానే దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఫ్యామిలీ తెచ్చుకుంటాం. ఆ బంధాలు, బాంధవ్యాలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతాం. చాలా బాధగా ఉంటుంది. ఆ బాధను నలుగురితో పంచుకొని మధ్య మధ్యలో నేను కూడా వస్తూ ఉంటాను. మేడం గారు మీకు ఎప్పుడు అవసరమైన సెలవు నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే నా ఇక్కడ వచ్చిన తృప్తి ఉంటుంది అన్నమాట. వచ్చా మన స్కూల్ అన్న ఇది. చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం అనుకోకుండా అరేంజ్ చేసినటువంటి మోహన్ గారికి, అలాగే పద్మజ మేడం గారికి, మన లక్ష్మీ మేడం గారికి, అలాగే మా పండు మేడం గారికి. మేమందరం పిలుచుకునే ముద్దు పేరు ఏంటంటే పండు మేడం గారు పిలుస్తాం. వీడైతే పండక్కాయ అని కూడా పిలుస్తాడు అన్నమాట. వాళ్ళ నాయనమ్మే. అంత చక్కగా కలిసిపోతారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక చిన్న విషయం అండి, అసలు మాకు అన్ని విధాలా సహాయపడే మా మేడం గారు ఉన్నారు. మా మార్తమ్మ గారికి రోజు పెళ్లి చేసింది ఈ అమ్మాయి.
చాలా చక్కగా కలిసిపోయి మేము వచ్చేటప్పటికి అంతా రెడీ చేసి పెట్టేసి అప్ టు డేట్ చేసి చాలా జాగ్రత్తగా నేను వచ్చేంత వరకు ఒకవేళ లేట్ అయినా కూడా ఏదైనా తీసుకురావాలి మెటీరియల్ ఎంఆర్సీకి క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా కూడా ఒక మేడం గారి పోయినప్పుడు వచ్చి కూర్చొని తను వచ్చేదాకా కాపలాగా అంతా చక్కగా జాగ్రత్తలు చూసుకునేవాళ్ళు. చాలా చక్కగా సహకరిస్తారు. వాళ్ళ సేవలు కూడా అభినందనీయమైనవి. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.